మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలండి. బాగున్నారా? దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఈ వీడియో మొదటి నుంచి చివరి వరకు చూడండి, మీకు మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. వాతవేయబడిన యొక్క మనసాక్షి ఇంతకుముందు దీనికి ముందు మీరు విన్నారు. వాతవేయబడిన యొక్క మనసాక్షి రెండో వాక్యాన్ని మీ ముందు నేను ఉంచాలని ఆశిస్తున్నాను. అయితే ఈ వాతవేయబడిన యొక్క మనసాక్షి కలిగిన వారు దేవుని యొక్క రాజ్యానికి దూరం అవుతున్న సంగతి వారికి తెలియదు. వారు ఏ రీతిగా ఉంటారు అంటే, మరి భిన్నమైన సువార్త తట్టు త్వరగా వాళ్ళు తిరుగుతారని గలతీ 1:6-7 కనబడ్డది. త్వరగా భిన్నమైన బోధలు, సరైన బోధ కాదు, కానీ ఈ వాత వేయబడిన ఒక మనసాక్షి గలవారు మరి భిన్నమైన యొక్క బోధలకు త్వరగా అటక్ట్ అయిపోతారు, వాటి తట్టు త్వరగా తిరుగుతారు అన్న సంగతి ఇక్కడ మనం గమనించాలి. ప్రేమ మిత్రులారా, ఊరికనే తొందరగా మరి దేవునికి విరోధమైన బోధలు, దేవుని అబద్ధ బోధల వైపు మనము ఎప్పటికి కూడా త్వరగా మనం తిరగకూడదు అన్నది దేవుడు కోరుకుంటున్నాడు. రెండో విషయంకి వచ్చినట్టయితే, మరి వారు సిగ్గు లేకుండా జీవిస్తారు అని రాయబడి ఉంది. ప్రియాణ మిత్రులారా, ఈరోజు మరి మనము ఏ రీతిగా ఉన్నాం, ఎదుటి వాళ్ళ దగ్గర మాట్లాడేటప్పుడు, ఏదైనా అడుగుతుంటున్నప్పుడు ప్రతి విషయంలో మరి ఏ రీతిగా మనం ఉన్నామన్న సంగతి మనం గమనించాలి. అయితే వీళ్ళు ఏ రీతిగా ఉంటారంటే, సిగ్గు లేకుండా వాళ్ళు జీవిస్తారని రాయబడి ఉంది. ఇర్మియా మరి 6:15, యెషయా 45:16, హోషేయ 4:18 ఈ మాటలు మనకు కనబడుతుంటున్నాయి. ప్రియాణ మిత్రులారా, అలాంటి యొక్క వ్యక్తిత్వం మనకు లేకుండా మనము ఏ రీతిగా మనం చేస్తున్న యొక్క ఏదో బండబారిపోయినట్టుగా కాకుండా, సిగ్గులేని జీవితాలు కాకుండా, మరి దేవునికి భయపడే ఒక వ్యక్తిగా మనము ఉండాలన్నది దేవుడు కోరుకుంటున్నాడు. మూడో విషయానికి వచ్చినట్టయితే, మరి వాత వేయబడిన యొక్క మనస్సాక్షి కలిగిన వారు మరి ఏ రీతిగా ఉంటారంటే, పరిశుద్ధాత్మను మోసపుచ్చుతారు అని రాయబడి ఉంది. అపోస్తల కార్యం 5:2 మనం చూస్తున్నాం. వీళ్ళు ఏం చేస్తుంటారంటే, పరిశుద్ధాత్మని మోసపుచ్చుతారు, అన్ని అబద్ధాలు చెప్తారు. పరిశుద్ధాత్మ ఇలా మాట్లాడాడు, పరిశుద్ధాత్మ అలా అన్నది, లేని కల్పితాలు, అబద్ధాలు, అబద్ధ బోధలు, పరిశుద్ధాత్మ మీద మళ్ళీ కల్పితాలు వాళ్ళు బోధిస్తుంటారు. పరిశుద్ధాత్మను దూషిస్తారు, పరిశుద్ధాత్మ చెప్పే ఆయన యొక్క మాటకు లోబడరు అన్న సంగతి ఇక్కడ మనం గమనించాలి. అలాగనే నాలుగోదిగా మనం చూసినట్లయితే, ఎన్నిసార్లు చెప్పిన వారు మార్పు నొందరు అని చెప్పేసి రోమపత్రిక 2:5, లూకాసువార్త 13:1-5, 2 కొరింథీ 12:21 మనం చూస్తుంటున్నాం. వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా, గద్దించినా వాళ్ళకు మారు మనసు రాదిగా. చెప్పి 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 వాళ్ళు మారదిగా. నాగరేం తప్పు ఉంది, నేనేం చేశాను, నేను బరాబరే ఉన్నాను కదా అనే భావం వాళ్ళు నిండుకపోతుంది. వాళ్ళు వాత వేయబడిన మనస్సాక్షి గలవారు కనుక వాళ్ళకి ఎంత చెప్పినా వాళ్ళకి ఇక ఈనరు, వాళ్ళు పట్టించుకోరు కూడా. ఎన్నిసార్లు గద్దించిన వారు లోబడరు అన్న సంగతి ఇక్కడ మనం గమనించాలి. ప్రయాణ మిత్రులారా, అలాగనే ఐదవదిగా మనం చూసినట్లయితే, వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారు ఏ రీతిగా ఉంటారు అంటే, మరి సత్యమును అసత్యముగా మార్చి పూజిస్తారంట. ఏది అసత్యమో అసత్యాన్ని సత్యముగా మారుస్తారు, అది సత్యమని చెబుతారు, దాన్ని పూజిస్తారు. అబద్ధమైన దాన్ని పూజిస్తారు, నిజమైన దాన్ని పక్కకు పెడతారు. వారు వాత వేయబడిన యొక్క మనస్సాక్షి గలవారని సంగతి ఇక్కడ మనం గమనించాలి. రోమపత్రిక 1:25 మనకు కనబడుతుంటుంది. ఆరో విషయానికి వచ్చినట్టయితే, తమ కాలమునకు ముందుగా చనిపోతారు. వాళ్ళ కాలం రాలేదు, వాళ్ళ సమయం ఇంకా రాలేదు, అయినా దానికి ముందుగా వాళ్ళు చనిపోతారని ప్రసంగి 7:17 కనబడుతుంది. ఏమంట, వాత వేయబడిన మనస్సాక్షి గలవారు తమ కాలముకు ముందుగా చనిపోతారు. ఎందుకంటే మధ్యంతరంగా వాళ్ళు చనిపోతారు అన్న సంగతి ఇక్కడ మనం గమనించాలి. ప్రియాణ మిత్రులారా, ఏడో విషయానికి వచ్చినట్టయితే, ఎదుటి వారిని బోధించి తమ తప్పులను మాత్రము తాము బోధించుకోరు. నా బోధ అంతా కూడా ఎదుటి వారి కొరకే, నా కొరకు కాదు అన్నట్టుగా ఉంటారని రోమపత్రిక 2:21, 1 తిమోతి 4:16, 2 తిమోతి 6:20 కనబడుతుంది. ప్రేమ మిత్రులారా, వీళ్ళంతా కూడా వాత వేయబడిన యొక్క మనస్సాక్షి గలవారు. ఈ వాత వేయబడిన యొక్క మనస్సాక్షి గలవారు ఏమవుతారు? దేవుని యొక్క రాజ్యం చేరుతారా? చేరరు.
వాత వేయబడిన యొక్క మనస్సాక్షి గలవారు దేవుని వారై ఉన్నారా? కాదు. వాత వేయబడిన యొక్క మనస్సాక్షి గలవారు సాతాను యొక్క అనుచరులై ఉంటున్నారు. వాత వేయబడిన యొక్క మనస్సాక్షి గలవారు నిత్య నరకాగ్నిలోకి వారు వెళ్ళిపోతారు. వాత వేయబడిన మనసు కాకుండా మనము దేవుని ఆత్మ చేత అభిషేకింపబడిన యొక్క వ్యక్తిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇట్టి మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.